అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది అనమాట. సో మనం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకుని తినలేము. సో ముందే ఏదైనా చేసి పెట్టుకుంటే డబ్బాలో వేసి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటి ఒక స్నాక్ రెసిపీని వాళ్ళు మీకు చూపించబోతున్నాను. ఇది మరమరాల మిక్స్చర్ అనమాట. అయితే దీన్ని మనం కొంచెం హెల్తీగా చేయబోతున్నాం. సో దీంట్లో మనం వాల్నట్స్ అంతా వేసి చాలా టేస్టీగా చేయబోతున్నాం. సో రండి ఈ మరమరాల మిక్స్చర్ ఎలా చేయాలో చూద్దాం. మరమరాల మిక్స్చర్ చేయడానికి ముందుగా నేను 2 కప్పుల అక్రూట్లని తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. మీకు కావాలంటే వీటి బదులు వేరుశనగలను కూడా వాడుకోవచ్చు. ఇందులో కొన్నిటిని చిన్న ముక్కలుగా విరిపేసి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఫస్ట్ దీనిలో అక్రూట్లని వేసి వేయించాలి. వీటన్నిటిని ప్యాన్లో వేసి ఇలా వేయించాలి. ఇవి వేయడం వల్ల న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పూర్తిగా వాల్నట్స్ తినని వాళ్ళకి ఇలా స్నాక్స్ లాగా చేసిస్తే ఈజీగా తినేస్తారు. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇవి కొద్దిగా తిన్నా కూడా స్నాకింగ్కి హెల్తీ ఆల్టర్నేటివ్ లాగా ఉంటుంది. సో వీటిని సుమారుగా 2-3 నిమిషాలు వేయించాలి. మీకు నెయ్యి వద్దనుకుంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా వేయించిన వాల్నట్స్ని తీసి ఒక బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి మరమరాల్ని వేసుకోవాలి. నేను 3 కప్పుల మరమరాల్ని తీసుకుంటున్నాను. వీటిని సుమారుగా 1 నిమిషం పాటు వేయించి పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులో 1/2 కప్పు వేయించిన శనగపప్పుని వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఈ మిక్స్చర్ చేసేటప్పుడు అన్ని పదార్థాలని సెపరేట్గా వేస్తే బాగుంటుంది. వీటిని కూడా 2 నిమిషాల వరకు వేయించి పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసి 100 గ్రాముల కిస్మిస్ని వేసి 1 నిమిషం పాటు వేయించాలి. పొయ్యి కట్టేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. సో ఇలా వీటిని ఒక్కొక్కటిగా వేయించి ఒక బౌల్లో వేస్తున్నాను. చివరిగా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి లైట్గా దంచిన 2 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. ఇవి ఆప్షనల్. ఇది వేయడం వల్ల మిక్స్చర్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో నేను ఫ్రెష్ కరివేపాకుల్ని వేస్తున్నాను. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పుని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేస్తే ఇవి మాడిపోకుండా ఉంటాయి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఇందులో వేసి కలుపుకోవాలి. వీటన్నిటిని ఉప్పు కారాలు బాగా పట్టేట్టు కలుపుకోవాలి. మిక్స్చర్ తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి 1 కప్పులో సేవ్ వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ కలిపి 2 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్. దీని బదులు మీరు పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. అంతే, మరమరాల మిక్స్చర్ తయారైనట్టే.
చూసారు కదా మరమరాల మిక్స్చర్ అసలు ఎంత బాగుందో, బాగా కలర్ఫుల్గా ఉంది. సో నేను చూపించినట్టు ఆ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వాల్నట్స్ బదులు మీరు క్యాష్ నట్స్, పీనట్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే మీరు ఇది చేసిన వెంటనే కొంచెం ఆరబెట్టి ఒక డబ్బాలో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.